హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు స్వీట్ కార్న్తో వడలేస్తానండి. వాటికి కావాల్సిన పదార్థాలు చూడండి. స్వీట్ కార్న్ అండి, 3 గంటలు ఒలిసిపెట్టాను. 3 బంగాళదుంపలు, కొంచెం ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్, బ్రెడ్ క్రమ్స్, బొంబాయి రవ్వ, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి 3 వేసాను, 2 ఉల్లిపాయలు, సరిపడా సాల్ట్, కొత్తిమీర. ఇవండి కావాల్సినవి. ముందు స్వీట్ కార్న్ కచ్చా మిక్సీ బట్టి తీసుకొస్తాను. తర్వాత బంగాళదుంపలు కూడా చక్కగా మెరిపేయాలి. ఇలా కచ్చా రుబ్బుకోవాలి. బంగాళదుంపలేమో చక్కగా చిరిపేసాను. ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకున్నాం. బ్రెడ్ క్రమ్స్ కూడా వేసేసుకోండి. నీళ్లు పట్టవు, ఇదే సరిపోతుంది. తడి చక్కగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఇలా చేసుకోవాలండి. గారెలాగా చేసుకుని ఈ రవ్వలో ముంచాలి. ఈ రవ్వ అద్దేసి ఇలా పక్కన పెట్టేసుకోండి. అన్నిటికీ చాలా బాగుంటాయండి. ఈ రవ్వ అద్దితే మంచి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి. ఇలా చేసి పెట్టుకున్నాక బాండీలో నూనె తీసుకోండి. ఇలా వేడి చేసి కాగిందో లేదో చూద్దాం. వేడెక్కిందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోండి. పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇలా వేగాకండి ఇంకో వైపు తిప్పుకోండి. ఒకవైపు వేగిపోయింది, ఇంకో వైపు ఇలా తిప్పుకోండి. 2 వైపులా తిప్పుకుని ఎర్రగా కాలేక తీసేసుకోండి. నిదానంగా వేగనివ్వండి. ఇలా వేగితే సరిపోతుందండి. తీసేసుకుందాం. మూడు స్వీట్ కార్న్లు అండి నేను వెలిసింది. చాలా అయినాయండి. వాయికి 7 చొప్పున 6 అయినాయి. 6 వాయిలు అయినాయి. ఇది ఆఖరి వాయి అనమాట. 40 పైన అయినాయి. చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. పెద్ద కష్టమే కాదండి, ఈజీనే. వరిగానే ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. సహజంగా ఈ మనం పిజ్జాలే కొనుక్కున్నప్పుడు ఇస్తాడు కదండి ప్యాకెట్లు, అవి కూడా వేసుకోవచ్చు. ఉంటే లేకపోతేనే పర్లా. ఉంటే అదొక టేస్ట్ అనమాట. మా పిల్లలు ఇష్టపడతారు, అందుకని నేను ఎక్కువ వేస్తాను అనమాట. మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది అది. స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయినండి. ఇలా సాస్ వేసి వడ్డించండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు ఏంటండి, పెద్దవాళ్ళకి కూడా బాగా ఇష్టపడతారు. నేను కిట్టి పార్టీలు ఉంటే ఇట్లాగే చేస్తానండి అప్పుడప్పుడు. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి.